బలహీనత అధిగమించడమే జీవనం. అర్థమైందా? ఇప్పుడు విద్యార్థులుగా మీ పని ఏంటి? మీరు చదవాలి. మీ చదువు అకాడమిక్ కెరియర్ అనేది బాగా చేసుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మళ్ళీ మీరు కోర్స్ అయిపోయిన వెంటనే ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మంచిగా రాసి ఇంకో కాలేజ్కి అడ్మిషన్ తీసుకోవాలి. లేదా డిగ్రీ అయిపోయినటువంటి కొన్ని జాబ్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళాలి. అవునా కాదా? మరి అలాగే వెళ్ళాలి అంటే మన యొక్క ఏకాగ్రత ఎలాగ ఉండాలి? ఒక పని మీద దృష్టి ఉండాలి. కానీ మనం 10 చోట్ల పని, ఈ రోజులో అయితే ఫోన్ అయిపోయింది కదా, ఎన్ని రకాల మెసేజ్లు వస్తుంటాయి, ఎన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి. అసలు అక్కడ పడిపోయి రీల్స్ చూడడం మొదలెడితే మనం ఎంతసేపు అయినా చూస్తూనే ఉంటాం. అది కూడా ఒక బలహీనత. అవునా కదా? అది చూడడం మంచిదే, మనకి మానసిక ఆహ్లాదం వస్తుంది. కానీ దాన్ని కూడా అధిగమించాలి. ఎలాగంటే కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే సమయం వృధా అవుతుంది. మనం చేసే పని మీద మన దృష్టి ఉండకుండా సమయం వృధా అవుతుంది. సో ఈ కెరియర్ గైడెన్స్ లో, నేను డిజైన్ చేసిన కెరియర్ గైడెన్స్ లో ఇది అనేక రకాల రీసెర్చ్ బుక్స్ చదివి, అలాగే యూజీసీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తయారు చేసిన కెరియర్ గైడెన్స్ లోని కూడా చాలా విషయాలు తీసుకొని ఈ ఒక క్లాస్ నేను తయారు చేశాను. నేనే తయారు చేశాను స్వయంగా. ఫస్ట్ డేట్ రాసిన చదవగలరు ఎవరైనా? మీరు జీవన ప్రగతి ఎంపికలను అర్థం చేసుకుంటారు అంటే అర్థం ఏంటి? యూ విల్ అండర్స్టాండ్ ద కెరియర్ ఆప్షన్స్. కెరియర్ ఆప్షన్స్ అంటే మీ జీవితంలో కెరియర్ అంటే తిన్నగా వెళ్ళిపోవడం కాదు. ఏదో కథ ఉంటుంది, అది ముక్కుసూటి సీతయ్య లాగా. నువ్వు వెళ్తున్న దారిలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి నీకు. మనం ఒక ఫుడ్ స్టాల్లో వెళ్ళామంటే రకరకాల ఫుడ్ ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి తీసి తినాలి, అన్ని తినలేము కదా ఒకేసారి. అవునా? సో అలాగే